సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. 2023 కాను నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. నోబెల్ ప్రైజ్ అంటే ప్రపంచంలో కల్లా చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అని చెప్పొచ్చు. నిన్న నోబెల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీకి అనౌన్స్ అయింది. అంటే వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ అనౌన్స్ అయింది. mRNA పైన పరిశోధనలు చేసినందుకు గాను 2 శాస్త్రవేత్తలకు నోబెల్ మెడిసిన్ ప్రైజ్ వచ్చింది. క్యాటలిన్ క్యారకో అనే మహిళకు మరియు బ్రూస్ వైజర్మ్యాన్ అనే ఆయనకి ఇద్దరు శాస్త్రవేత్తలు కలిపి ఈ ప్రైజ్ వచ్చిందనమాట. అసలు ఈ mRNAని ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ ప్రైజ్ ఇవ్వడానికంటే కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి ఈ mRNA టెక్నాలజీ చాలా ఉపయోగపడింది. వీళ్ళు చేసిన రీసెర్చ్ చాలా ఉపయోగపడింది కాబట్టి. అసలు mRNA అంటే ఏంటి? మన శరీరంలో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని లక్షల కోట్ల సూక్ష్మ ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు మనకు చాలా అవసరం అన్నమాట. అయితే శరీరంలో ప్రోటీన్లు ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. దీనికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి రెప్లికేషన్, రెండోది ట్రాన్స్క్రిప్షన్, మూడోది ట్రాన్స్లేషన్ అన్నమాట. సో శరీరంలో ప్రోటీన్స్ తయారయ్యే పద్ధతి 3 రకాలుగా ఉంటుంది అనమాట. 3 ప్రాసెస్లో. ఒకటి ఫస్ట్ ప్రాసెస్ రెప్లికేషన్ అన్నమాట. మల్టిపుల్ DNA కాపీస్ ప్రొడ్యూస్ అవడాన్ని రెప్లికేషన్ అంటాం. రెప్లికేషన్ అంటే చాలా DNA కాపీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. రెండోది ట్రాన్స్క్రిప్షన్. DNA నుంచి mRNA తయారయ్యే పద్ధతిని అందులో ఉంటాయి అన్నమాట. mRNA అంటే ఇట్ కంటైన్స్ జెనెటిక్ కోడ్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్లు తయారవడానికి జెనెటిక్ కోడ్ అనేది mRNA ద్వారా తయారవుతుంది. ప్రోటీన్ల సంశ్లేషణకి అవసరమైన జెనెటిక్ కోడ్ mRNA కలిగి ఉంటుంది అనమాట. అలా ప్రోటీన్ సంశ్లేషణకి mRNA తప్పనిసరి. mRNA మరియు రైబోజోమ్స్ కలిసి ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తాయి. ఈ లాస్ట్ ప్రాసెస్నే ఈ mRNA మరియు రైబోజోమ్స్ కలిసి ప్రోటీన్స్ని సింథసైజ్ చేసే ప్రాసెస్నే ట్రాన్స్లేషన్ అంటాం. ఈ 3 పద్ధతుల ద్వారా శరీరంలో ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అయితే వ్యాక్సిన్స్ ద్వారా వైరల్ mRNAను మనం శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ mRNA మన శరీరంలోని ఆ వైరస్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రోటీన్ను సింథసైజ్ చేస్తుంది అన్నమాట. అయితే mRNA మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఫారెన్ పార్టికల్గా భావించి మన శరీరంలోని డెండ్రోటిక్ సెల్స్ వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. అప్పుడు ఆ mRNA అంత ప్రభావవంతంగా ఉండదు. దాని యొక్క ప్రభావం తగ్గిపోద్ది అనమాట. దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో ఆ mRNA మనం పంపించినా సరే దాని ప్రభావం ఉండదు అనమాట. దాన్ని అధిగమించడానికి 2 సైంటిస్టులు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. mRNA వ్యాక్సిన్స్ యొక్క ప్రభావం శరీరం మీద మరింత అద్భుతంగా ఉండటానికి న్యూక్లియోసైడ్ బేస్ మోడిఫికేషన్ చేయడం వల్ల కొత్త mRNA టెక్నాలజీ వచ్చి మరింత ప్రభావవంతంగా వ్యాక్సిన్స్ తయారవడానికి కారణమైంది. అదేవిధంగా mRNA వ్యాక్సిన్స్ అవన్నీ కూడా చక్కగా పనిచేయడానికి, ముఖ్యంగా కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ సక్సెస్ అవడానికి చూశారు. అమెరికాలో మోడర్నా ఇలాంటి కంపెనీస్ అన్ని కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ చాలా అద్భుతంగా చేశాయి కదా. వీటన్నిటికీ ఈ mRNA టెక్నాలజీ కారణం అన్నమాట. దానికోసమనే వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ వచ్చింది. సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.